సో ఇందాక స్వామి మనము ఒక ప్రాబ్లం చేసినాం. సో ఇప్పుడు కూడా ఆ లైన్స్లోనే అంటే ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనము ఇంకొక ప్రాబ్లం చేద్దాం స్వామి. ఈ ప్రాబ్లం అయితే వెరీ 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 ఇంపార్టెంట్, ఎగ్జామ్కి వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. సో స్వామి క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విచ్ ఆర్థోగనల్లీ కట్ 3 circles x square plus y square plus 2x plus 7y plus 4 is equals to 0, x square plus y square plus 7x plus 6y plus 11 is equals to 0, x square plus y square minus x plus 22y plus 3 is equals to 0. సో మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు స్వామి? మనల్ని ఒక సర్కిల్కి ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు. ఓకే, ఆ సర్కిల్ అనేది ఒక 3 సర్కిల్స్ని ఆర్థోగనల్గా కట్ చేస్తుంది అంటే ఏందో మనం చూద్దాం ఇప్పుడు. సో ఇది వచ్చేసి మన సర్కిల్. ఓకే, ఇప్పుడు మనము ఈ సర్కిల్కి ఈక్వేషన్ కనుక్కోవాలి. ఓకే, ఈ సర్కిల్ వచ్చేసి 3 సర్కిల్స్ తోటి చూడండి 1 2 3 ఈ 3 సర్కిల్స్ని కట్ చేస్తుందా లేదా చూడండి. ఎట్లా కట్ చేస్తుంది? ఆర్థోగనల్గా కట్ చేస్తుంది. అసలు ఆర్థోగనల్గా కట్ చేయడం అంటే ఏంది స్వామి? సింపుల్. ఈ సర్కిల్కి మధ్యలో యాంగిల్ 90 degrees ఉండడము, ఈ సర్కిల్కి మధ్యలో యాంగిల్ 90 degrees ఉండడము, ఈ సర్కిల్కి యాంగిల్ 90 degrees ఉండడము. సో ఎప్పుడైతే 2 సర్కిల్స్కి మధ్యలో యాంగిల్ 90 degrees ఉంటుందో అప్పుడు మనం ఏమంటామంటే ఆ 2 సర్కిల్స్ అనేవి ఆర్థోగనల్గా కట్ అవుతున్నాయి అని అన్నాడు. సో ఇప్పుడు మన ఏదైతే సర్కిల్ ఉందో ఆ సర్కిల్ అనేది ఈ 3 సర్కిల్స్ని చూడండి 1 2 3 ఆర్థోగనల్గా కట్ చేస్తుంది. అది కండిషన్. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేసుకుంటామంటే మనకి ఏదైతే సర్కిల్ ఉందో ఏ సర్కిల్ ఈక్వేషన్ అయితే కనుక్కోవాలో ఆ సర్కిల్ ఈక్వేషన్ని మనము x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్స్ టు 0 అని అనుకుందాం. ఓకే రైట్. తర్వాత చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ కండిషన్. ఇఫ్ 2 సర్కిల్స్ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్స్ టు 0, x square plus y square plus 2g dash x plus 2f dash y plus c is equals to 0 intersect orthogonally, then 2 of gg dash plus ff dash is equals to c plus c dash. అంటే ఏమంటున్నారు స్వామి? 2 సర్కిల్స్ ఆర్థోగనల్గా కట్ అయితే అండ్ వాటి యొక్క ఈక్వేషన్స్ వచ్చేసి ఇవైతే అప్పుడు కండిషన్ ఏంటంటే 2 into gg dash plus ff dash is equals to c plus c dash. సో ఇప్పుడు ఈ కండిషన్ని మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం స్వామి? చూడండి ఇక్కడ మనకి చూడండి స్వామి, మనం కనుక్కోవాల్సిన అంటే మనం ఈక్వేషన్ కనుక్కోవాల్సిన సర్కిల్ అండ్ ఈ సర్కిల్ ఆర్థోగనల్గా ఉంది, ఈ సర్కిల్ ఆర్థోగనల్గా ఉంది, ఈ సర్కిల్ ఆర్థోగనల్గా ఉంది. సో మనము ఈ కండిషన్ని టు ద ఫుల్లెస్ట్ యూజ్ చేసి మనం ఈక్వేషన్ కనుక్కోవడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను చూడండి స్వామి. ఈ సర్కిల్ అంటే x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 17y ప్లస్ 4 ఈక్వల్స్ టు 0 అంటే ఈ సర్కిల్ మనం కనుక్కోవాల్సిన సర్కిల్ 2 ఆర్థోగనల్ కదా. సో మనం ఏం చేస్తాము? ఈ కండిషన్ని అప్లై చేస్తాం. సో 2 into gg డాష్ ప్లస్ ff డాష్ ఇది ఈక్వల్స్ టు c ప్లస్ c డాష్. చూడండి స్వామి ఈ సర్కిల్లో g వాల్యూ ఎంత స్వామి? x కోఎఫిషియంట్ ఏది ఉందో దాన్ని హాఫ్ చేయండి స్వామి, అప్పుడు మనకు g వస్తుంది. సో g ఇది ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ f అంటే ఏంది? y కోఎఫిషియంట్ హాఫ్ చేయండి స్వామి, విచ్ ఇస్ నథింగ్ బట్ 17/2. నెక్స్ట్ c వాల్యూ ఎంత స్వామి? 4. రైట్. నెక్స్ట్ సర్కిల్లో మనకి g వాల్యూ g డాష్ ఎంత ఉంది స్వామి? g. నెక్స్ట్ f డాష్ ఎంత స్వామి? y పక్కన f. నెక్స్ట్ c డాష్ ఏముంది స్వామి? c. ఓకేనా? సో సబ్స్టిట్యూట్ చేయండి స్వామి. 2 of gg డాష్ అంటే 1 into g ప్లస్ ff డాష్ అంటే 17/2 into f ఇది ఈక్వల్స్ టు c ప్లస్ c డాష్ అంటే 4 ప్లస్ c, దట్ ఇస్ c ప్లస్ 4. సో 2 into 1 into g అంటే g ప్లస్ 17/2 into f అంటే 17f/2 ఇది ఈక్వల్స్ టు c ప్లస్ 4. 2 ఆఫ్ చూడండి స్వామి ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 2 into g 2g ప్లస్ 17f/2 ఇది ఈక్వల్స్ టు c ప్లస్ 4. 2 క్యాన్సిల్, 2g ప్లస్ 17f ఇది ఈక్వల్స్ టు c ప్లస్ 4. 2g ప్లస్ 17f ఈ ప్లస్ ఇట్ సైడ్ వస్తే మైనస్ c ఇది ఈక్వల్స్ టు 4. ఇది వచ్చేసి మనము ఈక్వేషన్ 1 అనుకుందాం స్వామి. ఓకేనా? సరే. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా చూడండి స్వామి, ఈ సర్కిల్ 2 ఆర్థోగనల్ కాబట్టి మళ్ళీ మనము ఈ కండిషన్ని అప్లై చేయొచ్చా? ఎస్.
చూడండి x² + y² + 7x + 6y + 11 అండ్ మనం ఈ ఈక్వేషన్ కనుక్కోవాల్సిన సర్కిల్ ఈక్వేషన్ ఏంది x² + y² + 2gx + 2fy + c ఆర్ ఆర్థోగోనల్. సో ఈ కండిషన్లో పెడదాం చూడండి స్వామి. సో ఫస్ట్ g వాల్యూ, g ఎంత స్వామి నేను మీకు ఆల్రెడీ చెప్పిన, x కోఎఫిషియంట్ ఆఫ్ చేయండి 7/2, నెక్స్ట్ f y కోఎఫిషియంట్ ఆఫ్ చేయండి 6/2 విచ్ ఇస్ నథింగ్ బట్ 3, నెక్స్ట్ c ప్లస్ 11, నెక్స్ట్ g డాష్ ఎంత స్వామి g, నెక్స్ట్ f స్వామి c స్వామి సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఆఫ్ gg డాష్ అంటే 7/2 ఇంటూ g ప్లస్ f డాష్ అంటే 3 ఇంటూ f ఇది ఈక్వల్స్ టు c ప్లస్ c డాష్ అంటే c ప్లస్ 11. ఓకేనా. సో 2 ఇంటూ 7/2 ఇంటూ g ఇస్ నథింగ్ బట్ 7g/2 ప్లస్ 3f ఇది ఈక్వల్స్ టు c ప్లస్ 11. నెక్స్ట్ చూడండి స్వామి ఎల్సిఎం తీస్తే 2 ఇంటూ 3f ఎంత స్వామి 6f. సో 7g ప్లస్ 6f/2 ఇది ఈక్వల్స్ టు c ప్లస్ 11. 2 క్యాన్సిల్ అయిపోయింది స్వామి. 7g ప్లస్ 6f ఈజ్ ఈక్వల్స్ టు c ప్లస్ 11. ఈ cని ఇటు సైడ్ తీసుకొస్తే మైనస్ c, 7g ప్లస్ 6f మైనస్ c ఇది ఈక్వల్స్ టు 11. సో ఇది వచ్చేసి ఈక్వేషన్ 2. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? సో ఇందాక మనము ఎక్కడి వరకు సాల్వ్ చేసినాం స్వామి, మనము ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1 వరకు సాల్వ్ చేసినాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి, ఇప్పుడు మనం ఇందాక ఎక్కడి వరకు చేసినాము, ఈ 2 సర్కిల్స్ ఆర్థోగోనల్ అనుకున్నాం, ఈ 2 సర్కిల్స్ ఆర్థోగోనల్ అనుకున్నాము. ఇప్పుడు ఇంకా మిగిలింది ఏంది, ఈ సర్కిల్ ఆర్థోగోనలా కాదా? ఎస్. సో మనం ఇప్పుడు 2 ఇంటూ gg డాష్ ప్లస్ f డాష్ ఇది ఈక్వల్స్ టు c ప్లస్ c డాష్ అనే కండిషన్ని అప్లై చేద్దాం. సో ఇది వచ్చేసి ఈ సర్కిల్ అండ్ ఇది వచ్చేసి మనం కనుక్కోవాల్సిన సర్కిల్ ఈక్వేషన్. సో g వాల్యూ ఎంత నేను మీకు ఆల్రెడీ చెప్పిన, x కోఎఫిషియంట్ ఎంత ఉంది -1, దాన్ని ఆఫ్ చేయండి -1/2. నెక్స్ట్ y కోఎఫిషియంట్ ఏంది 22, ఆఫ్ చేయండి 11. నెక్స్ట్ c ఎంత 3, నెక్స్ట్ g డాష్ ఎంత ఉంది g, f డాష్ f, c డాష్ ఎంత c. సో కండిషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ gg డాష్ అంటే g ఎంత ఉంది -1/2 ఇంటూ g ప్లస్ f డాష్ అంటే 11 ఇంటూ f ఇది ఈక్వల్స్ టు c ప్లస్ c డాష్ అంటే ఎంత 3 ప్లస్ c. సో 2 ఇంటూ -1/2 ఇంటూ g -g/2 ప్లస్ 11 ఇంటూ f 11f ఇది ఈక్వల్స్ టు 3 ప్లస్ c. తర్వాత నేను ఏం చేసిన ఎల్సిఎం తీసుకున్నా. సో 2 ఇంటూ 11f ఇస్ నథింగ్ బట్ 22f. సో 2 ఇంటూ -g ప్లస్ 22f/2 ఇది ఈక్వల్స్ టు 3 ప్లస్ c. ఈ 2 క్యాన్సిల్. సో నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది మనకి -g ప్లస్ 22f ఇది ఈక్వల్స్ టు 3 ప్లస్ c. సో తర్వాత చూడండి స్వామి, ఈ cని నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే -c అవుతుంది. సో -g ప్లస్ 22f మైనస్ c ఇది ఈక్వల్స్ టు 3. సో ఇప్పుడు మనకి 3 ఈక్వేషన్స్ ఉన్నాయి చూడండి స్వామి. ఇది వచ్చేసి ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2, ఈక్వేషన్ నెంబర్ 3. సో ఇప్పుడు నేను ఈ 3 ఈక్వేషన్స్ని యూజ్ చేసుకొని ఏం కనుక్కుంటా స్వామి, g వాల్యూ కనుక్కుంటా, f వాల్యూ కనుక్కుంటా, c వాల్యూ కనుక్కుంటా. సో ఎట్లనో చూద్దాం. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను స్వామి, సాల్వింగ్ 1 and 2 నేను ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తున్నా. సో ఈక్వేషన్స్ ఎట్లా సాల్వ్ చేస్తాం స్వామి, ఇట్లాంటి ఈక్వేషన్స్ని మనము ఎలిమినేషన్ మెథడ్ లేదా సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసుకొని సాల్వ్ చేస్తాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానో చూడండి, సింపుల్గా ఈ ఈక్వేషన్స్ని యాడ్ చేస్తున్నా, సబ్ట్రాక్ట్ చేస్తున్నా. సో 7g ప్లస్ 6f మైనస్ c ఇది ఈక్వల్స్ టు 11, 2g ప్లస్ 17f మైనస్ c ఇది ఈక్వల్స్ టు 4. సో సింబల్స్ చేంజ్ చేయండి, సెకండ్ ఈక్వేషన్కి మైనస్ ప్లస్ మైనస్. సో సాల్వ్ చేయండి. 7g మైనస్ 2g అంటే 5g ప్లస్ 6f మైనస్ 17f అంటే -11f మైనస్ c ప్లస్ c క్యాన్సిల్, 11 మైనస్ 4 ఇస్ నథింగ్ బట్ 7. సో 5g మైనస్ 11f ఇది ఈక్వల్స్ టు 7. ఓకేనా. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా, సాల్వింగ్ 2 and 3. 2 ఏంది ఇది, 3 ఏంది -g ప్లస్ 2f మైనస్ c ఇది ఈక్వల్స్ టు 3. ఈ రెండు సాల్వ్ చేద్దాం. సో చూడండి 7g ప్లస్ 6f మైనస్ c ఇది ఈక్వల్స్ టు 11, -g ప్లస్ 22f మైనస్ c ఇది ఈక్వల్స్ టు 3. సింపుల్గా మనం ఏం చేయాలి, సింబల్స్ చేంజ్ చేయాలి. మైనస్ ఉంది ప్లస్, ప్లస్ ఉంది మైనస్, మైనస్ ఉంది ప్లస్, ప్లస్ ఉంది మైనస్. సో ఇప్పుడు సాల్వ్ చేయండి. 7g ప్లస్ g 8g ప్లస్ 6f మైనస్ 22f మైనస్ 16f 11 మైనస్ 3 ఇస్ నథింగ్ బట్ 8. సో మనకి 2 ఈక్వేషన్లు వచ్చినాయి. ఆ 2 ఈక్వేషన్లని దీన్ని 4 అనుకుందాము, దీన్ని 5 అనుకుందాము. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చూడండి, ఇక్కడ నేను 4ని అండ్ 5ని 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తున్నా. సో ఇవి ఏ కైండ్ ఆఫ్ ఈక్వేషన్స్ చెప్పండి, దే ఆర్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్
2 వేరియబుల్స్. సో మనం వాటిని ఎట్లా సాల్వ్ చేస్తాము, ఐదర్ ఎలిమినేషన్ ఆర్ సబ్స్టిట్యూషన్. సో నేను ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేస్తున్నా. సో ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే ఈ జీ అనే వేరియబుల్ని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నా. అప్పుడు నేను ఏం చేస్తా, సింపుల్గా జీ కోఎఫిషియంట్ ఏముంది 8, దాన్ని ఫస్ట్ ఈక్వేషన్ తోటి మల్టిప్లై చేస్తా. ఇందులో జీ కోఎఫిషియంట్ ఏంది 5, దాన్ని సెకండ్ ఈక్వేషన్ తోటి మల్టిప్లై చేస్తా. సో 8 × 5g 40g, 8 × -11f -88f, 8 × 7 56, 5 × 8g 40g, 5 × -16f -80f, 5 × 8 40. సాల్వ్ చేయండి, సింబల్స్ చేంజ్ చేసుకోండి, ప్లస్ ఉంది మైనస్, మైనస్ ఉంది ప్లస్, ప్లస్ ఉంది మైనస్. 40g క్యాన్సిల్. -88f + 80f అంటే -8f = 56 - 40 అంటే 16. తర్వాత ఏం చేస్తున్నా, ఈ -8 నాట్ పంపిస్తే ఏమవుతుంది, బై -8. f = 16 / -8. 8 1s are 8 2s are. సో f వాల్యూ ఎంత వచ్చింది, -2. సో ఇప్పుడు ఈ f వాల్యూని నేను ఏం చేస్తాను అంటే సింపుల్గా ఈ ఈక్వేషన్ ఉందా 5g - 11f = అందులో సబ్స్టిట్యూట్ చేసిన. అందులో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమొచ్చింది, 5g - 11 × f వాల్యూ ఎంత -2 = 8. 5g + 22 = 7. ఈ 22 అటు సైడ్ పంపించండి. 5g = 7 - 22 అంటే 5g = -15, g = -15/3, g = -3. సో ఇక్కడ మీరు చూడండి, నాకు f వాల్యూ ఉంది, g వాల్యూ ఉంది, ఇంకొక వాల్యూ కనుక్కోవాలి. ఏది చెప్పండి, c. ఇప్పుడు ఆ c వాల్యూని నేను ఎట్లా కనుక్కుంటా చూడండి. ఈ 1 2 3 ఉందా, ఈ మూడిట్లో మీకు ఈజియెస్ట్ ఈక్వేషన్ ఏది ఉందో చూసుకోండి. ఆ ఈజియెస్ట్ ఈక్వేషన్లో మనము జిఎఫ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏది, ఓకే నేను ఇది ఈజియెస్ట్ ఈక్వేషన్ అనుకుంటున్నా. సో -g + 22f - c = 3, మైనస్ ఆఫ్ g వాల్యూ ఎంత -3 + 22 × f ఎంత -2f. ఓకే -2 - c = 3. 3 - 44 - c = 3. 3 - 44 ఈ +3 ఇటు వస్తే -3, ఈ -c అటు వెళ్తే +c, +3 - 3 క్యాన్సిల్, c = -44. సో నాకు f వాల్యూ వచ్చింది, g వాల్యూ వచ్చింది, c వాల్యూ కూడా వచ్చింది. సో మనం చూడండి, మనము కనుక్కోవాల్సిన సర్కిల్ ఈక్వేషన్ని మనం ఏమనుకున్నాము, x² + y² + 2gx + 2fy + c కదా. ఇందులో వేరియబుల్స్ ఏంటి చెప్పండి, g, f, c. మనం అవే కనుక్కున్నాం, అవి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి, మీకు సర్కిల్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. సో క్లియర్గా అర్థమైందా, మీరేం చేయాలి, ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఆ సర్కిల్ ఈక్వేషన్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో క్లియర్గా అర్థమైందా. సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. జయ శ్రీరామ్. హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన 3rd సిరీస్లో 30th వీడియో వచ్చేసి ఏంటంటే, ఈ వీడియో కూడా మన యాంగిల్ బిట్వీన్ ద 2 సర్కిల్స్ అండ్ ఆర్థోగోనల్ కండిషన్ బేస్ చేసుకొని ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో ప్రాబ్లం యొక్క క్వశ్చన్ ఏంది, ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కట్టింగ్ ఆర్థోగోనల్లీ సర్కిల్ x² + y² - 4x + 2y + 4 = 0 పాసింగ్ త్రూ ఆరిజిన్ విచ్ యాజ్ సెంటర్ ఆన్ x + y = 4. సో మనల్ని ఏం కనుక్కోమంటుండు స్వామి క్వశ్చన్లా, ఒక సర్కిల్కి ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు. ఓకే, ఆ సర్కిల్ అనేది ఎట్లుందంటే, ఆ సర్కిల్ అనేది ఇంకో సర్కిల్ని ఆర్థోగోనల్గా కట్ చేస్తుంది. అంటే ఆర్థోగోనల్గా కట్ చేయడం అంటే ఏం స్వామి, సింపుల్గా 2 సర్కిల్స్కి మధ్యలో యాంగిల్ 90 degrees ఉందంటే అప్పుడు ఆ 2 సర్కిల్స్ ఆర్థోగోనల్గా కట్ అవుతున్నాయి అని అర్థం. ఓకే, కట్టింగ్ ఆర్థోగోనల్లీ సర్కిల్ x² + y² - 4x + 2y + 4 = 0 పాసింగ్ త్రూ ఆరిజిన్. అండ్ ఏమంటుండు స్వామి, ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది అంటుండు. విచ్ యాజ్ సెంటర్ ఆన్ x + y = 4. అండ్ ఇంకేమంటుంది స్వామి, దాని యొక్క సెంటర్ ఏదైతుందో అంటే ఈ సర్కిల్ యొక్క సెంటర్ అనేది చూడండి ఈ లైన్ నుంచి పాస్ అవుతుంది. సో ఇది సెంటర్ కదా, సో ఈ సెంటర్ అనేది లైన్ నుంచి పాస్ అవుతుందా లేదా, ఎస్. సో ఈ కండిషన్స్ ఇచ్చిన స్వామి మనల్ని ఈ సర్కిల్కి ఈక్వేషన్ కనుక్కోమంటుండు. సో నేను ఏం చేస్తున్నా అంటే స్ట్రైట్ అవే మనము ఏ సర్కిల్కి అయితే ఈక్వేషన్ కనుక్కోవాలో దాన్ని x² + y² + 2gx + 2fy + c = 0 అనుకుంటున్నా. దీన్ని మనం జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అని కూడా అంటాం. ఓకే, దీన్ని నేను 1 అనుకుంటున్నా. సో మీరు గమనించినట్టయితే ఈ మనం కనుక్కోవాల్సిన సర్కిల్ అనేది ఎక్కడి నుంచి పాస్ అవుతుంది స్వామి, 0,0 నుంచి పాస్ అవుతుందా, ఎస్. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, 0,0 నుంచి పాస్ అవుతుంది కాబట్టి ఆ పాయింట్ని నేను మన సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చా, ఎస్. సో సబ్స్టిట్యూట్ చేసుకున్నాను చూడండి స్వామి, 0² + 0² + 2g × 0 + 2f × 0 + c = 0. సో సాల్వ్ చేయండి, 0 0 0 0 అన్ని జీరోస్ కదా. సో c = 0.
సో మనకి ఏమొచ్చింది స్వామి ఇక్కడ వాల్యూ సి వాల్యూ 0. ఓకే స్వామి. నెక్స్ట్ ఏమంటుంది స్వామి, ఈ పర్టిక్యులర్ సర్కిల్ యొక్క సెంటర్ అనేది ఏ లైన్ నుంచి పాస్ అవుతుంది, x+y = 4 కాదా? అంటే ఆ సెంటర్ అనేది ఈ లైన్ మీద ఉందా లేదా? ఉంది. సో చూడండి, సెంటర్ -g, -f ఆఫ్ 1 లైస్ ఆన్ x+y = 4. సో మనకి ఈ పర్టిక్యులర్ ఈ సర్కిల్కి సెంటర్ ఏంటి స్వామి, -g, -f కదా. సో ఆ -g, -f అనేది దీని మీద ఉంది. అంటే దాని అర్థం ఏంది, ఈ పాయింట్ని మనం అందులో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా. ఎస్. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. x+y = 4, x ప్లేస్లో -g, y ప్లేస్లో -f = 4. సో మైనస్ కామన్ తీస్తే -g+f = 4. తర్వాత నేను ఏం చేసిన, ఈ మైనస్ని అటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది, మైనస్ అటు వెళ్ళిపోతుంది. సో g+f = -4. దీన్ని నేను ఈక్వేషన్, ఓకే ఇక్కడ 1 అనుకున్నానా, ఓకే స్వామి, దీన్ని 2 అనుకుందాము, దీన్ని 3 అనుకుందాము, ఇక్కడ 3 అనుకుంటున్నా, మళ్ళీ ఇక్కడ, సో ఇక్కడ టైం వచ్చినప్పుడు రాద్దాంలే. సో దీన్ని 2 అనుకున్నా స్వామి. ఓకేనా, ఇక్కడ క్లియర్గా అర్థమైంది కదా. నెక్స్ట్ ఏమన్నాడు స్వామి, మనకు కావాల్సిన ఈ సర్కిల్ ఉందా, ఆ సర్కిల్ అనేది ఇంకో సర్కిల్ని ఆర్థోగోనల్గా కట్ చేస్తుంది. చూడండి, కట్ చేస్తుందా లేదా. సో ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఏమంటారు, ఇంపార్టెంట్ కండిషన్ వినండి. ఇఫ్ సర్కిల్స్ x² + y² + 2gx + 2fy + c = 0, x² + y² + 2g' x + 2f' y + c' = 0 are intersecting orthogonally, then 2 of gg' + ff' = c + c'. ఈ కండిషన్లో ఏమంటున్నారు స్వామి, ఒక 2 సర్కిల్స్ ఉన్నాయి స్వామి, ఆ 2 సర్కిల్స్ యొక్క ఈక్వేషన్స్ ఈ ఫార్మాట్లో ఉన్నాయనుకోండి స్వామి. ఒకవేళ ఈ సర్కిల్స్ అనేవి ఆర్థోగోనల్గా ఇంటర్సెక్ట్ చేస్తే, ఇక్కడ మనకు 2 సర్కిల్స్ ఆర్థోగోనల్గా ఇంటర్సెక్ట్ చేసినాయా లేదా. సో అట్లా ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఈ కండిషన్ అనేది మనం అప్లై చేయొచ్చు స్వామి. సో 2 × gg' + ff' = c + c'. సో ఇక్కడ 2 ఆర్థోగోనల్ కదా, మనం ఈ కండిషన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 2 సర్కిల్స్ తీసుకున్నా, ఇప్పుడు మనకి వాల్యూస్ తెలవాలా లేదా స్వామి, gg', ff', cc'. సో ఇక్కడ ఈ సర్కిల్కి g' ఏంటి స్వామి, ga, f' ఏంటి స్వామి, fa, c' ఏంటి c. ఈ సర్కిల్కి చూద్దాం. g ఏంటి స్వామి, సర్కిల్కి x కోఎఫిషియంట్ ఆఫ్ చేయండి, ఎంత, -4/2 -2. నెక్స్ట్ f అంటే ఏంది, y కోఎఫిషియంట్ ఆఫ్ చేయండి, అంటే 2/2 విచ్ ఇస్ నథింగ్ బట్ 1. నెక్స్ట్ c ఎంత ఉంది, 4. సో సబ్స్టిట్యూట్ చేయండి కండిషన్లో. 2 of gg' అంటే g × -2 + ff' అంటే f × 1 = c + c' అంటే c + 4. నెక్స్ట్ 2 of g × -2 అంటే -2g + f × 1 అంటే f = c + 4. సో 2 × -2g అంటే -4g, 2 × f అంటే 2f = c + 4. తర్వాత చూడండి స్వామి, ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మైనస్ కామన్ తీసిన, -4g - 2f = c + 4. తర్వాత ఈ మైనస్ అటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది, మొత్తానికి మైనస్ వస్తుంది. సో 4g - 2f = -c + 4. 4g - 2f = -c, -c, -4. సో 4g - 2f, ఈ -cని ఇటు సైడ్ పంపించిన స్వామి మళ్ళీ నేను, +c = -4. సో ఈ క్యాలిక్యులేషన్ ఏంటంటే ఎందుకు చెప్తున్నా అంటే, మీరు నాతో పాటు మీరు ఫాలో అవ్వకుండా నేను చెప్పింది రాసుకుంటూ వస్తే మీకు ఈజీ అయిపోతుంది. ఓకే, ఇట్లా రాసి చెప్పడానికి ఇంపార్టెంట్ ఏం చెప్పండి స్వామి, మీరు ఒకటేసారి ఆన్సర్ చూడకుండా నాతో పాటు మీరు సాల్వ్ చేసుకుంటూ వస్తే మీకు ప్రతి స్టెప్ యొక్క ఇంపార్టెన్స్ అనేది అర్థమవుతుంది. అండ్ నేను ఈ ప్రాసెస్ ఏదైతే రాస్తున్నాను చూడండి స్వామి, అది మీరు ఎగ్జాక్ట్గా మీరు ఎగ్జామ్లో ఎట్లా రాయాలో ఆ ప్రొసీజర్లో రాస్తున్నా స్వామి. అందుకే ప్రతిసారి ఏమంటారు, లెంతీ అయిపోతుంది వీడియో. ఎందుకు లెంతీ అయిపోతుంది అంటే, చూడండి స్వామి, ప్రతి ఒక్కటి నేను డీటెయిల్డ్గా రాస్తా స్వామి. ఎందుకు అట్లా రాస్తా, మీకు ఎగ్జామ్ ఫార్మాట్లో యూజ్ కావాలని చెప్పి ఇట్లా రాస్తా. అర్థమైందా? ఓకే, ఇది ఈక్వేషన్ 3. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి స్వామి, సబ్స్టిట్యూట్ c = 0 ఇన్ ఈక్వేషన్ 3. మనకు c = 0 వచ్చింది కదా స్వామి. సో దీన్ని నేను 3లో పెడుతున్నా. 3 వచ్చేసి ఏంది స్వామి, ఇది మనకి. సో 4g - 2f + c = -4. 4g - 2f, c ప్లస్లో 0 పెట్టండి, ఇది -4. సో 4g - 2f = 4. దాన్ని నేను ఏమనుకుంటున్నా అంటే స్వామి, ఇప్పుడు దీన్ని 4 అనుకుంటున్నా. ఓకేనా? సో సింపుల్గా ఏం చేయాలి స్వామి, ఇప్పుడు నాకు ఇది 4 అనుకుంటున్నానా, నేను 2ని
అండ్ 4ని రెండింటిని సాల్వ్ చేస్తున్నా. 2 అయింది స్వామి, g ప్లస్ ఎఫ్ ఇది ఈక్వల్స్ టు -4. 4 అయింది స్వామి, 4g మైనస్ 2f ఇది ఈక్వల్స్ టు 4. ఈ రెండింటిని సాల్వ్ చేస్తున్నా. చూడండి, g ప్లస్ ఎఫ్ ఇది ఈక్వల్స్ టు -4, 4g మైనస్ 2f ఇది ఈక్వల్స్ టు 4. సో ఈ ఈక్వేషన్స్ని ఎట్లా సాల్వ్ చేస్తాం స్వామి? ఇవి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. సో వీటిని ఎట్లా సాల్వ్ చేస్తాం? ఎలిమినేషన్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్. సో ఎలిమినేషన్ మెథడ్స్ యూజ్ చేస్తున్నా. ఇక్కడ నేను జీని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాను స్వామి. జీని ఎలిమినేట్ చేయాలంటే జీ కోఎఫిషియంట్ ఏముంది 4. ఆ 4ని ఫస్ట్ ఈక్వేషన్ తోటి మల్టిప్లై చేయండి. ఇక్కడ జీ కోఎఫిషియంట్ ఏంది 1. ఆ 1 సెకండ్ ఈక్వేషన్ తోటి మల్టిప్లై చేయండి. సో 4 ఇంటూ జీ 4g, 4 ఇంటూ ఎఫ్ 4f, 4 ఇంటూ -4 -16, 1 ఇంటూ 4g 4g, 1 ఇంటూ -2f -2f, 1 ఇంటూ 4 4. సో సింపుల్గా ఏం చేయాలి స్వామి? సెకండ్ ఈక్వేషన్కి సింబల్స్ చేంజ్ చేయాలి. ప్లస్ ఉంది మైనస్, మైనస్ ఉంది ప్లస్, మైనస్ ఉంది ప్లస్. సో ప్లస్ 4g మైనస్ 4g క్యాన్సిల్ స్వామి. ప్లస్ 4f ప్లస్ 2f ప్లస్ 6f మైనస్ 16 ప్లస్ 4 అంటే ఎంత స్వామి? -12. ఎఫ్ ఇది ఈక్వల్స్ టు -12/6 స్వామి. 6 1 6 2 జార్. సో ఎఫ్ ఇది ఈక్వల్స్ టు -2. నాకు ఎఫ్ వాల్యూ వచ్చింది స్వామి. మీ ఇష్టం ఉన్న ఈక్వేషన్లో, ఈ ఈక్వేషన్లన్నా ఈ ఈక్వేషన్లో ఏదైనా ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి స్వామి. నేను ఏం చేసిన, ఈజియెస్ట్ ఈక్వేషన్ తీసుకున్నా. g ప్లస్ ఎఫ్ ఇది ఈక్వల్స్ టు -4. సో g ప్లస్ ఎఫ్ అంటే -2 ఇది ఈక్వల్స్ టు -4. g ఇది ఈక్వల్స్ టు -2 అటు పంపిస్తే +2. -4 + 2 ఇస్ నథింగ్ బట్ -2. దేర్ ఫోర్ g వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు -2. సో g వాల్యూ వచ్చింది, ఎఫ్ వాల్యూ వచ్చింది, అండ్ సి వాల్యూ కూడా మన దగ్గర ఉంది. సో మీరు చూసుకున్నట్టయితే మనము ఏదైతే సర్కిల్కి ఈక్వేషన్ కనుక్కోవాలో దాన్ని ఏం తీసుకున్నాము, ఇది కదా. సో ఇందులో మనము GFC కనుక్కున్నాం అనుకోండి, మనకి సర్కిల్ ఈక్వేషన్ వచ్చేసినట్టే కదా. సో మీరు GFC వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి ఆ సర్కిల్ ఏదైతే ఫామ్ అవుతుందో సర్కిల్ ఈక్వేషన్ని కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో క్లియర్గా అర్థమైందా స్వామి? సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా స్వామి ఏం చేయాలో. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయం.